వెల్కమ్ టు వీనాజ్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. శనివారం మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేను మా పాప. మమ్మీ ఎండ ఉంది ఎలా వస్తామంటే ఆటో బుక్ చేశారు. ఇంకా ఇక్కడ బ్యానర్ ఇంకా లైటింగ్ అని చూస్తున్నాం. ఏంటంటే నూకాలమ్మ పండగ అవుతుంది ఇక్కడ, దేవి పండగ. మా ఇంట్లో అన్నీ హోమ్ మేడ్స్ అండి. నెయ్యి కూడా ఇంట్లో చేసుకుంటారు. ఇది హర్బ్స్ అన్నీ ఉంటాయండి. ఉసిరికాయ సీడ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ పౌడర్ చేసుకుంటారు డైజెషన్ కోసం. సో మా ఇంట్లో మా అక్క అవన్నీ చేసుకుంటుంది. మాకేమైనా ప్రాబ్లం వస్తే మా అక్కకి మేము చెప్పుకుంటాము. సో లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయాక మేము కింద దిగిపోతున్నాం మా ఇంటికి. మా పాపకి అలాగే చెట్టు చూసారు కదా, మామిడికాయ చెట్టు. మామిడికాయ చెట్టు అయితే ఫుల్ లోడెడ్ అండి. మామిడికాయ అన్నీ ఉన్నాయి. చాలా ఇష్టం మాకు. మా పాపకు అయితే మామిడికాయ చాలా ఇష్టం. మామిడికాయ ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు ఉగాది వస్తుందండి. ఉగాదిలో రేపే అండి. సో రేపు అందరూ పచ్చడి చేసుకుంటారు. మామిడికాయ పచ్చడి, ఇంకా పప్పు మామిడికాయ, ఇంకా వెజ్లో కూడా వేసుకుంటారు, నాన్ వెజ్లో కూడా వేసుకుంటారు. సో ఇది సంత. మేము శనివారం చూపిస్తాం మీకు. ఎప్పుడు అది ఇలాగే అండి ఉంటుంది. ఇప్పుడు ఎవరు రాలేదు, అంతా భీడు లేదు, క్రౌడెడ్ లేదు. సో ఇలాగే స్లోగా చూపిస్తున్నా. నేనైతే ఒంటరిగా పోతున్నాం. వెనక మా పాపుని మా అక్క వస్తున్నారు ఇద్దరు. ఈవినింగ్ అయిపోయింది. రైస్ పెట్టాను, ఇంకా అన్నీ మిక్స్ వెజ్ చేశాను. మిక్స్ కర్రీ చేసి మా పాపకి తినిపించాను. ఏమో కర్రీ చూస్తే వాళ్ళు అన్నీ సరిగ్గా తినండి. నాన్ వెజ్ అయితేనే, ఎందుకంటే వాళ్ళ డాడీ వాళ్ళకి అది అలవాటు. డాడీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఈ అలవాటు వచ్చింది. వెజ్ అయితే నేను జబర్దస్తి తినిపిస్తాను. సో రేపు ఉగాది కాబట్టి అన్నీ క్లీనింగ్ చేసుకోవాలి. మైండ్లో అదే ఉంది, చేయాలా వద్దా. కాలైతే విపరీతంగా ఒక సైడ్ నొప్పి వస్తుంది. అవునా, అన్నీ క్లీన్ చేసుకోవాలి. రేపు ఉగాది కాబట్టి. న్యూ ఇయర్ అండి ఇది. సో హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో టు మై వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్